హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం మష్రూమ్స్తో చాలా టేస్టీగా కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ కర్రీ మనకు స్పెషల్గా అన్నంలోకి కలుపుకొని తినడానికి చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా చపాతీలోకి కూడా బాగుంటుంది. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఈ మష్రూమ్ కర్రీ చేసుకోవడానికి 200 గ్రాముల మష్రూమ్స్ని 3-4 సార్లు బాగా కడిగి పైన ఉన్న పొట్టును తీసేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 3 లవంగాలు, 3 యాలుకలు, 1 ఇంచు దాల్చిన చెక్క, 1/2 టీ స్పూన్ షాజీరా, 1 టీ స్పూన్ మిరియాలు, 1 రెమ్మ కరివేపాకు వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. మసాలా దినుసులు సగం వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీడిపప్పు, 1 టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి ముక్కలు కానీ పచ్చి కొబ్బరి ముక్కలను కానీ వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. మసాలా దినుసులు ఈ విధంగా వేగిన తర్వాత వాటిని మిక్సీ జార్లోకి తీసుకొని కొద్దిగా చల్లారనివ్వాలి. దినుసులు చల్లారిన తర్వాత మిక్సీ జార్ మూత పెట్టుకొని మెత్తటి పొడిలా మిక్సీ వేసుకోవాలి. మసాలా పొడిని ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ విధంగా మిక్సీ వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ వేసుకొని అందులోని వాటర్ అంతా ఎగిరిపోయి ఆయిల్ అంతా సైడ్స్కి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మష్రూమ్స్ ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత వాటిని ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్లో సన్నగా తరిగిన 1 ఉల్లిపాయ వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ఇలా వేగిన తర్వాత అందులో 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన అంతా పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న 2 టమాటా, టేస్ట్కి తగినంత ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఆయిల్ అంతా సైడ్స్కి వచ్చేంత వరకు కలుపుకోవాలి. మనకి టమాటాలోని ఆయిల్ అంతా ఇలా సైడ్స్కి వచ్చి టమాటా మెత్తగా ఉడికిపోయిన తర్వాత ముందుగా మనం మిక్సీ వేసుకున్న మసాలా పొడి వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత అందులో 1/2 కప్పు నీళ్లు పోసుకొని మసాలాను మధ్య మధ్యలో కలుపుతూ 2 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. మసాలా ఈ విధంగా బాగా వేగిన తర్వాత ముందుగా మనం ఫ్రై చేసుకున్న మష్రూమ్స్ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. మీకు ఈ కర్రీలో కొంచెం గ్రేవీ కావాలనుకుంటే ఈ స్టేజ్లోనే కొద్దిగా వాటర్ని పోసి కలుపుకోవచ్చు. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని మరో 3-4 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. 3 నిమిషాల తర్వాత మష్రూమ్ కర్రీ ఈ విధంగా రెడీ అయిపోతుంది. ఇప్పుడు సన్నగా తరిగిన కొత్తిమీర కొద్దిగా, 2 పొడవుగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు, 1 రెమ్మ కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి. మనకు చాలా టేస్టీగా మష్రూమ్ కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ కర్రీని వేడివేడి అన్నంలో వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. అన్నంలోకే కాకుండా చపాతీలోకి కూడా చాలా బాగుంటుంది. అంతే, ఎంతో సింపుల్గా టేస్టీగా చేసుకునే మష్రూమ్ కర్రీ రెడీ. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.